పాస్టర్ ప్రవీణ పగడాల అనుమానాస్పద మృతిని నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అన్ని చర్చిల పాస్టర్లు, సంఘ సభ్యులు, క్రైస్తవ భక్తులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి కొవ్వొత్తుల కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి ఎస్ఆర్కే స్టీఫెన్ మాట్లాడుతూ, క్రైస్తవుడు అంటే సేవకుడు అని, సేవకుడు ఎప్పుడు ప్రాంతాలుగా విడగొట్టి విధ్వంసాలకు రెచ్చగొట్టేవాళ్లు కాదన్నారు. బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా లేక హత్యకు గురయ్యారా అనే విషయాన్ని నిగ్గు తేల్చకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. ఆయన మృతిపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు జుత్తుకు నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల ప్రవీణ్ పగడాల గారి హత్య మరి చాలా దారుణం. దానికి మేమందరం కూడా దళిత సంఘాలు, అలాగే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మత ప్రబోధకులు కూడా అందరూ కూడా చాలా మరి బాధపడేటటువంటి విషయం. మేము అందరం కూడా దళిత సంఘాల తరఫున మేము కోరుకునేది ఒకటే, ఎందుకైతే మరి హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే విషయాన్ని ఇంతవరకు కూడా టైం ఎందుకు తీసుకుంటున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు. నేను తెలియజేసేది ఒకటే ఈ సందర్భంగా, అదే ఏ ముఖ్యమంత్రో లేదు ఏ ప్రధానమంత్రికో ఎటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఆ యొక్క కేసుని దాన్ని నిర్వహణ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక పాస్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. వెంటనే దాన్ని నిగ్గుతేల్చకుండా ఒకరోజుకు ఏదో చిన్న చిన్న ఫుటేజ్లు తీసి జనాలు మభ్యపెట్టే విధంగానే గవర్నమెంట్ చేస్తుంది తప్ప దీన్ని పూర్తిగా సరైనటువంటి విధానంలో దీన్ని తీసుకురావటం లేదని నా యొక్క అభిప్రాయం. నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటే యావత్ క్రైస్తవులందరూ కూడా, సహోదరులందరూ కూడా ఏకంగా వచ్చి మరి యొక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే మరి ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేశారంటే, క్రైస్తవులు సాధు జంతువులు లాంటి వాళ్ళు. ఒక ఆయన అన్నాడు, గొర్రెలతో పోలుతున్నాడు. గొర్రెలు అంటే ఏంటంటే గొర్రెలు సాధువైనట్టు జంతువు కాబట్టి గొర్రెలు అంటే నీచమేం కాదు. గొర్రెలు అనే వాళ్ళు ఎవరైనా సరే సాధువుగా ఉంటారని క్రైస్తవ యొక్క నిదర్శనం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మతోన్మాద శక్తులను మీరు ఈ గవర్నమెంట్ ఇవన్నీ అరికట్టాలని, ఎవరైతే ఈ డిబేట్లో ఈ యొక్క క్రైస్తత్వాన్ని హింసించి నానా రకాలుగా మాట్లాడుతున్నారో అటువంటి వారిపై మొదటిసారిగా గవర్నమెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డినామినేషన్లు వేరైనా, సంఘాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మేమంతా కూడా క్రైస్తవులమే అనేటువంటి భావన గలమిప్పి తెలియపరచడానికి ఏకైక కారణం ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణమే. ఆయన అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నటువంటి మరణం పట్ల సకల క్రైస్తవ కుటుంబాలు, సంఘ కాపరులు, సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని జగ్గంపేట నియోజకవర్గంలో చేపట్టడం అనేది జరిగి ఉన్నది. మరి ఈ వార్తను కవర్ చేస్తూ ఉన్నటువంటి యావత్ మీడియా అంతటికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పక్షంగా, జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారి కుటుంబాలకు న్యాయం జరగాలని, ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాలకు దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించాలని ఈ యొక్క ర్యాలీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. క్రైస్తవుడు ఏమీ పట్టుకెళ్ళిపోయేవాడు కాదు. క్రైస్తవుడు అంటే, సేవకుడు అంటే ప్రేమను పంచేవాడు, సేవకుడు అంటే ఆదరణ చూపించేవాడు, సేవకుడు అంటే నిత్యత్వానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించేవాడే తప్ప శత్రుత్వాన్ని పూనేవాడు కాదు. ప్రాంతాలని గలిబిలి చేసి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు. అలాంటి సేవకుల ఎడల భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు అతీతంగా పనిచేస్తూ అనేక మంది సేవకులను బాధ పెడుతూ, హతమారుస్తూ, అవమానపరుస్తూ ఉన్నప్పటికీ కూడా వాక్యం నేర్పించిన రీతిగా సమాధానముని పంచుతున్నాను తప్ప విద్వేషాలకు మేము ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ప్రవీణ్ గారి విషయంలో కూడా అలాంటి శాంతి ర్యాలీ చేపట్టి ఆయన కుటుంబాల పక్షంగా ప్రభుత్వం వారు, అలాగే పోలీస్ వర్గం వారు, అలాగే రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ర్యాలీని చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మరి కవర్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పక్షంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.